హాయ్ అండి అందరికీ. మనం ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి బేసిక్ డిజైన్స్ ఆర్ సింపుల్ డిజైన్స్ ఇన్ మెహందీ ఎలానో నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్క్రిబ్లింగ్ అండి. స్క్రిబ్లింగ్ అంటే మనకి జస్ట్ నార్మల్గా కోన్ పట్టుకోవడం రావాలి, తర్వాత దాంతో ఏదైనా వేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి డాట్స్. డాట్స్ అంటే ఏం లేదండి, మనం ఆ కోన్ టిప్ని అక్కడ పెట్టేసి జస్ట్ ప్రెస్ చేయాలి. సో మనం ఎంత ఎక్కువ ప్రెస్ చేస్తే అంత పెద్ద డాట్ వస్తుందండి. సో అలా ప్రెస్ చేసి డాట్, ఓకే. సో పెట్టేసి టిప్ పెట్టేసి ప్రెస్ చేయాలి, టిప్ పెట్టేసి ప్రెస్ చేయాలి. సో మనం ఎంత తక్కువ టైం ప్రెస్ చేస్తే అంత చిన్న డాట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్ అండి. సర్కిల్ అంటే ఏం లేదు, రౌండ్గా మనం వేయాలండి. సో మనకి ఈ సర్కిల్స్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఫ్లవర్స్లో చిన్న చిన్న సర్కిల్స్ వేయడానికి యూజ్ అవుతుంది. చిన్న చిన్న సర్కిల్స్ చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఒక షేప్ తీసుకొని అందులో ఫిల్ చేస్తున్నాను. సో మనకి సన్ఫ్లవర్లో మిడిల్లో సర్కిల్స్ లాగా ఉంటాయి కదా సీడ్స్, సో అది వేయడానికి మనకి సర్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అవన్నీ వేయడానికి అండ్ షేడింగ్ చేయడానికి అన్నిట్లో మనం సర్కిల్స్, దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ షేప్స్ అండి. మనం ఇప్పుడు చూపించేవి ఏదో ఒక టైంలో కంపల్సరీగా మనం మెహందీలో యూజ్ చేసే షేప్స్. సో ఈ షేప్స్ అనేవి మనం పర్ఫెక్ట్ ఉంటే మనం మెహందీ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న షేప్స్ తోటి మనం ఈజీగా ఒక మెహందీని కంప్లీట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ అండి. స్పైరల్ ఈజ్ నథింగ్ బట్ ఒక చిన్నగా మనం సర్కిల్ షేప్లో తీసుకొని దాని చుట్టూ ఒకదానికి తగలకుండా ఇంకొకటి సో లోపలికి వెళ్ళిపోవాలండి. సో దట్ ఈస్ అదేనండి, పద్మవ్యూహం ఉంటుంది కదా, అలా అన్నమాట. సో అలా వేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని స్పైరల్ అంటాం. పద్మవ్యూహం నుంచి బయటకు వెళ్ళాలంటే ఎంత కష్టం, చాలా కష్టం కదండి. సో మనకి పెద్ద స్పైరల్ రానప్పుడు ఏం చేయాలంటే రౌండ్ షేప్ మనం చిన్నగా ఒక సర్కిల్ తీసుకొని దాని చుట్టూ స్పైరల్ చేసేసుకోవాలి. అలా స్పైరల్. అండ్ దీస్లో 2 టైప్స్ ఉన్నాయండి. నార్మల్గా స్పైరల్ వేసేస్తాం, అండ్ ఇంకొకటి ఏంటంటే మిడిల్లో చిన్న డాట్ పెట్టేస్తాం, పెద్ద డాట్. సో అప్పుడు చాలా బాగా కనిపిస్తుందండి. ఇవన్నీ స్పైరల్స్ అన్నీ మనం ఫ్లవర్స్లో కానీ అండ్ షేడింగ్లో కానీ అన్నిట్లో యూజ్ చేస్తాం. ఏదైనా పెద్ద ఫ్లవర్ ఆర్ ఏదైనా షేప్ పెట్టేసి మనం చిన్న చిన్న స్పైరల్స్ వేసేస్తాం ఫర్ ఫిల్లింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ లైన్స్ అండి. సో దీస్ లైన్స్ అంటే లైన్స్ని మనం ఇండియన్ మెహందీలో చాలా బాగా యూజ్ చేస్తాం. అరబిక్లో అంత ఎక్కువ యూజ్ ఉంటుంది కానీ చాలా తక్కువ. కానీ ఈ లైన్స్ అనేవి మన ఇండియన్ మెహందీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ షేప్ ఆర్ ఎవ్రీ ఒక బ్లాక్ వచ్చేసి స్టార్ట్స్ విత్ లైన్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి థిక్ లైన్స్ అండి. థిక్ లైన్స్ అంటే నథింగ్ బట్ చిన్న చిన్న థిన్ లైన్స్ 2 వేసేసి అందులో మధ్యలో గ్యాప్ ఫిల్ చేసేస్తే దట్ ఈస్ అ థిక్ లైన్, అంతే అండి. మనం డైరెక్ట్ థిక్ చేసేసుకోవచ్చు, కానీ అది అంత పర్ఫెక్ట్గా కనిపించదండి. సో మనం 2 థిన్ లైన్స్ని వేసి దాని మధ్యలో మనం ఫిల్ చేసేసుకుంటే అది చాలా ఈజీ అయిపోతుంది మనకి. సో షార్ట్ థిన్ లైన్. నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ లైన్స్ అండి. హారిజాంటల్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ లైన్స్ ఓన్లీ, ఓకే. సో లైన్స్ వేస్తాం కదా, సో ఈ లైన్స్ అనేవి మనం నార్మల్గా ఒక సో బేస్గా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకేంటంటే మనం షేడింగ్లో కూడా మనం లైన్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వర్టికల్ లైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అరబిక్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం అండ్ ఇండియన్లో కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎట్లా అంటే మనం లైన్స్ షేడ్ చేయాలి, షేడింగ్లో కానీ షేప్ ఫిల్లింగ్లో చాలా ఎక్కువగా వర్టికల్ లైన్స్ అనేవి యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి వేవ్స్ అంటే తెలుసు కదా, వాటర్ వేవ్స్. సో
వేవ్స్ వచ్చేసి మనం కొంచెం కోన్ వేయడం అలవాటు పడి ఉన్న వాళ్ళకి వేవ్స్ వస్తాయండి. సో స్టార్టింగ్లో వేవ్స్ వేయడం కొంచెం చాలా కష్టం, కానీ ఏంటంటే మన చేతి ఎంత బాగా తిరిగితే అంత మంచి షేప్స్ వస్తుందండి. అంత చిన్నగా కూడా మనం వేవ్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వేస్తున్న చిన్న వేవ్, ఓకే. నెక్స్ట్ కొంచెం పెద్ద వేవ్. సో పెద్ద వేవ్స్ అనేవి ఈజీ. వేవ్స్ ఏంటంటే ఫస్ట్ మనం 2 లైన్స్ పెట్టుకోవాలి, ఆ 2 లైన్స్ని అటాచ్ చేయాలి. సో దట్ విల్ బీ ఈజీ. నేను ఇది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, ఇప్పుడు చేయలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి హమ్స్. హమ్స్ అయినా అనొచ్చు, స్కాలప్స్ అయినా అనొచ్చు, ఓకే. సో మనం నార్మల్గా కొంచెం మెహందీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి ఈజీ, కానీ ఇది కొంచెం కొత్త వర్డ్ లాగా అనిపించవచ్చు. సో ఇలా మనం వేసే వీటిని హమ్స్ అంటాం, హమ్స్ స్కాలప్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఫ్లవర్. బేసిక్ ఫ్లవర్ అంటే ఏం లేదండి, చిన్న సర్కిల్ పెట్టేసి అందులో డాట్ పెట్టేసి సేమ్ రావడానికి 4 సైడ్స్ ఈక్వల్గా తీసుకుంటున్న లేయర్స్, ఆ తర్వాత సేమ్ హమ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ అ స్మాల్ ఫ్లవర్. ఈ ఫ్లవర్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తామండి మనం మెహందీలో. సో ఏ స్మాల్ ఫ్లవర్. సో స్మాల్ ఫ్లవర్స్కి లైనింగ్స్ అవసరం లేదండి, ఈజీగా వచ్చేస్తుంది. కానీ కొంచెం బిగ్ ఫ్లవర్ ఉన్నప్పుడు మనం లైన్స్ పెట్టుకొని చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది అలా. సో ఇంకొంచెం పెద్ద ఫ్లవర్ కాబట్టి నేను 8 లైన్స్ పెట్టుకున్నాను ఈజీ అయిపోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ ఫ్లవర్. స్పైరల్ ఫ్లవర్ అంటే ఏం లేదండి, మనం ఒక స్పైరల్ పెట్టేసుకొని దాన్ని ఫిల్ చేసేసుకోవడమే విత్ హమ్స్. సో దట్ ఈస్ స్పైరల్ ఫ్లవర్, బిగ్ స్పైరల్ ఫ్లవర్. సో ఇవి మెయిన్గా మనం